బెంగాల్లో ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఒక 500 మంది ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. 1990లో కాశ్మీర్లో జరిగినటువంటి పరిస్థితే ఇప్పుడు బెంగాల్లో జరుగుతుంది. రేపు ఖచ్చితంగా చూడండి, హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా అల్లర్లు చేసేటువంటి ప్రయత్నము చేస్తారు, హిందువుల మీద దాడులు చేస్తారు. నేను ఒకటి చెప్తున్నా, హిందూ సమాజం సిద్ధంగా ఉండాలా. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఏదైతే ఈ దేశ విద్రోహ భావజాలం బుస్సలు కొడుతుందో ఆ భావజాలాన్ని బొందబెట్టడానికి హిందూ సమాజం రోడ్ల మీదకి రావాలా. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, చాలా మంది మీరు రియల్ హిందువులుగా ఉండకండి, రియల్ హిందువుగా రోడ్ల మీదకి రండి. ముస్లింలు అని చెప్పండి సార్, ఎందుకు అక్కడ మతోన్మాద శక్తులు అని ముసిగేయడం? ఆమె ఏమవుతుంది ఈ మాట అన్న ఆమె ఖచ్చితమైన ముస్లిం అని అనుకుంటున్నాను నేను. ఔరంగజేబు ఆదర్శమైంది ఈ దేశం లోపల. ఈ దేశంలో ఆదర్శం కావాలంటే అబ్దుల్ కలాం ఆదర్శం కావాలి ముస్లిం సమాజానికి. చరిత్ర చూస్తే అసలు అంబేద్కర్ నా శవం కూడా ఇస్లాంలో చేరదు, నా శవం కూడా క్రిస్టియానిటీలో చేరదు అని అన్నారు. అరే ఔరంగిలారా, వజ్రంగి కదిలిందిరా అని చెప్తా ఉన్నాం. ఔరంగజేబు మతోన్మాద భావజాలాన్ని బొందబెడతామని చెప్పి నడి రోడ్డు మీదకి వచ్చి నినదిస్తున్నాం.